నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. ఇవాళ ముంబైలోని వాంఖాడే స్టేడియంలో మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో భాగంగా 20వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ముంబై జట్టు తమ తొలి 4 మ్యాచ్ల్లో కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఇటీవల లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై కేవలం 12 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని చవిచూసింది. అయితే ఇలా జరిగే మ్యాచ్ లోనైనా గెలిచి హార్దిక్ పాండ్యా సేన తమ ప్రచారాన్ని తిరిగి ట్రాక్ లోకి తీసుకురావాలని కోరుకుంటుంది. చివరి మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ గాయంతో ఆడలేదు. అయితే రోహిత్ ఫిట్నెస్ గా ఉన్నాడా లేడా అనేది మ్యాచ్ కు ముందు తేలనుంది. ఈ మ్యాచ్ లో బూమ్రా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉందనిపిస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై వరుస విజయాలతో తమ ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రజత్ పాటీదార్ నేతృత్వంలోని జట్టు ఐకానిక్ వాంఖాడే స్టేడియంలో విజయాల బాట పట్టాలని చూస్తోంది. ముంబైలోని వాంఖాడే స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే కొత్త బంతి స్వింగ్ అవుతుంది. ఓపెనింగ్ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. బ్యాటర్లు క్రీజ్లో స్థిరపడగలిగితే గేర్లు మార్చడం అంత కష్టం కాదు. ఐపీఎల్లో వాంఖాడే స్టేడియంలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 119 పరుగులుగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 171గా ఉంది. అయితే చేజింగ్ జట్లు 65 మ్యాచ్ల్లో విజయం సాధించగా ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 53 సందర్భాలలో విజయం సాధించాయి. రైట్, ఈ రోజు వాంఖాడే స్టేడియంలో జరగనున్న ఇటు ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగబోతుంది. సో దీనిపై మరిన్ని డీటెయిల్స్ మన క్రికెట్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సుధీర్ గారు. నమస్తే శాలిని, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మూవింగ్ గా చెప్పండి. ఈ రోజు మరి ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగబోతుంది వాంఖాడే స్టేడియంలో. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్ పిచ్ రిపోర్ట్ అడిగారు కనుక ఐ థింక్ లాస్ట్ మ్యాచ్ లోనైతే లో స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. వెన్ దే ప్లేడ్ అగైన్స్ కోల్కతా 116 మాత్రమే స్కోర్ చేయగలిగారు శాలిని. బట్ నేను అనుకుంటాను రెడ్ సాయిల్ లో ఎక్కువగా మీకు హై స్కోరింగ్ మ్యాచెస్ ఉంటాయి. 200+ మ్యాచెస్ చాలా చూసాం ముంబైలో. అండ్ ఇట్స్ ఎ లవ్లీ బ్యాటింగ్ వికెట్. కొంచెం గ్రౌండ్ చిన్నగా ఉంటది, స్క్వేర్ చిన్నగా ఉంటాయి. సో బ్యాటర్స్ యాక్చువల్లీ హావ్ ఫెంటాస్టిక్ కండిషన్స్ దే. చాలా అరుదుగా బౌలర్స్ అక్కడ రాణించడం చూస్తుంటాం. ఇక మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా హెడ్లైన్స్ లో మేబీ బిట్ ఆఫ్ మూమెంట్ ఫాస్ట్ బౌలర్స్ కి ఏదైనా స్టార్టింగ్ లో ఉంటుందా? బికాస్ దట్ వి సా ఇన్ ది మ్యాచ్ అగైన్స్ కోల్కతా. ట్రెంట్ బోల్ట్ కానివ్వండి, దీపక్ చహార్ అండ్ అశ్విని కుమార్ ద యంగ్స్టర్, హీ ఆల్సో బౌల్డ్ వెల్ ఇన్ దట్ మ్యాచ్. సో చాలా మంచి బౌలింగ్ కనబరిచారు. సో ఐ థింక్ అదర్వైజ్ ముంబై ఇస్ బ్యాటింగ్ వికెట్. జనరల్ గా మంచి స్కోర్స్ చూస్తున్నాం, సిక్సెస్ బౌండరీస్ ఎక్కువగా వస్తుంటాయి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వికెట్ వీ హ్యావ్ ఇన్ ముంబై మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అలాగే మనకి ముంబై టీంలోకి ఈ రోజు బూమ్రా ఆడే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి బూమ్రా ఆట తీరు ముంబైకి ఎంతవరకు కలిసి వస్తుంది? ఆడుకున్న న్యూస్ అయితే కొంచెం ఎంకరేజ్మెంట్ గానే ఉంది అందరికి. ఎందుకంటే బికాస్ ఈజ్ మిస్డ్ ఆల్రెడీ 4 మ్యాచెస్ మిస్ చేస్తున్నాడు ఇప్పటి వరకు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. ఆస్ట్రేలియాలో అతనికి ఇంజరీ అయింది లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అప్పుడు, అండ్ అందరికి తెలిసిందే. తర్వాత ట్రైనింగ్ తీసుకున్నాడు, రీహాబిలిటేషన్ జరిగింది. బట్ అతని ఇంజరీ అంత చిన్నదేం కాదు. బట్ అతడు క్యాంప్ లో జాయిన్ కావడం అనేది ఒక బిగ్ న్యూస్ గా చెప్పుకోవాలి ముఖ్యంగా శాలిని. ఎందుకంటే ఈ సచ్ బౌలర్ దే నీడ్ ఈ సర్వీసెస్. ఎందుకంటే ముఖ్యంగా పవర్ ప్లేలో ఇప్పటి వరకు ముంబై చూసినట్లయితే లాస్ట్ 4 మ్యాచెస్ లో ఐ థింక్ వాళ్ళు ఎక్కువ వికెట్స్ తీసుకోలేకపోయినారు. బికాస్ లాస్ట్ కోల్కతా అగైన్స్ వాళ్ళకు 3-4 వికెట్స్ లభించాయి కానీ బట్ పవర్ ప్లేలో అసలు యాక్చువల్ గా బ్రేక్ త్రూ సాధించలేకపోతాం. బట్ వి ఆల్ నో దట్ ట్రెంట్ బోల్ట్ ఈస్ నోన్ ఫర్ దట్, దీపక్ చహార్ ఈస్ నోన్ ఫర్ దట్, అండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద బాల్ యాక్చువల్లీ. ఒక మ్యాచ్ లో పక్కకు పెట్టినట్లయితే మీకు ఓవరాల్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు పవర్ ప్లేలో. సో బుమ్రా రావడం తోటి నాకు ఏమనిపిస్తుంది అంటే ఐ థింక్ కొంచెం అడిషనల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. బికాస్ ఈజ్ పవర్ ప్లే బౌలర్, యాక్చువల్లీ లవ్స్ టు బౌల్. అండ్ బట్ వన్ యంగ్స్టర్ హ్యాస్ టు మేక్ ఎ వే ఫర్ హిమ్. బికాస్ అశ్విని కుమార్ కానివ్వండి, మీకు సత్యనారాయణ రాజైనా కానీ, ఈ సత్యనారాయణ రాజు ఆఫ్ కోర్స్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడించారు, ఆ తర్వాత అశ్విన్ ట్రై చేశారు. సో వన్ హ్యాస్ టు మేక్ ఎ వే. బికాస్ వాళ్ళకు 3 మెయిన్ బౌలర్స్ ఉంటే హార్దిక్ పాండ్యా లాంటి ఒక ఆల్రౌండర్ అంటే 4 పేసర్స్ అవుతారు ముంబైలో. సో దట్ కెన్ బి ఎ గుడ్ దిస్ థింగ్ ఆల్సో అటాకింగ్ లైన్. బట్ బుమ్రా ఆడతాడా లేదా అనేది స్టిల్ ఏ క్వశ్చన్ మార్క్. 100% గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే ద డెసిషన్ విల్ బి టేకెన్ జస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద మ్యాచ్ బిగిన్స్. అలాగే మరి ముంబై జట్టు
ప్లే లెవెన్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఇంతకుముందు అన్నారు రోహిత్ ఆడతారు. రోహిత్ అయితే ఇంకా ఆడే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఈ రోజు. ఎందుకంటే అంత పెద్ద సీరియస్ ఇంజరీ ఏం కాదు అతనికి, లాస్ట్ ప్రాక్టీస్ లో జరిగింది. సో హీ షుడ్ ప్లే టుడే. అండ్ పవర్ ప్లే లో వాళ్ళకు రన్స్ కూడా అవసరం. బికాస్ పవర్ ప్లే లో వాళ్ళు వికెట్ అయితే తీయలేకపోతున్నారు, షాలిని వాళ్ళు రన్స్ కూడా స్కోర్ చేయలేకపోతున్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్. అండ్ అతను ఆడిన 3 మ్యాచెస్ లో రియల్ గా చక్కటి ప్రదర్శన కనబరచలేదు. ముంబై అఫ్ కోర్స్ ఆర్ నోన్ ఫర్ దట్. వాళ్ళు స్టార్టింగ్ లో వాళ్ళకు ఎర్లీ హికప్స్ ఉంటాయి, ప్రతి టోర్నమెంట్ లో చూస్తూనే ఉంటాం. బట్ వన్స్ దే గెట్ మూమెంటమ్, గెయిన్ మూమెంటమ్ రిథమ్, దే టోటలీ బికమ్ ఎ డిఫరెంట్ సైడ్ యాక్చువల్లీ. సో దే జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే ఈ 4 మ్యాచెస్ లో 3 లాసెస్ కూడా నేను అనుకుంటాను వాళ్ళ టీం కదా పెద్ద గేమ్ కాకపోవచ్చు. బికాస్ దే గట్ ఎ స్ట్రాంగ్ సైడ్ ఉంది వాళ్ళకు, మంచి బౌలింగ్ లైనప్ ఉంది, బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ ఓన్లీ స్పిన్ విభాగంలోనే మేబీ ఒక ఐకానిక్ స్పిన్నర్ ఇన్ ద సెన్స్ శాంట్నర్ ఉన్నాడు కానీ, బట్ శాంట్నర్ ప్రతిసారి ఆడేస్తారా ప్రతి మ్యాచ్ లో అతన్ని. బట్ ఈ రోజు షుడ్ ప్లే బికాస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బిట్ వీక్నెస్ ఉంది కనుక స్పెన్ అగైనిస్ట్ కొంతమంది ప్లేయర్స్ కు ఈ షుడ్ బి ఇన్ ద స్క్వాడ్ టుడే. అండ్ వాళ్ళకు జాకబ్స్ లాంటి ఒక న్యూజిలాండర్ ఆల్రౌండర్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఆప్షన్స్ కావాలి అంటే. బట్ ఐ థింక్ టీమ్ విషయంలో నేను అనుకుంటాను రోహిత్ శర్మ వచ్చిన తర్వాత కూడా ఎంత పెద్ద చేంజెస్ ఏం జరగకపోవచ్చు. జాక్స్ విల్ ప్లే టుడే ఇట్ సీమ్స్ బికాస్ ఈజ్ ఏ కీ ప్లేయర్ ఫర్ దెమ్ ఆల్సో. అండ్ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నవీన్ దిర్ వరకు వాళ్ళకి మంచి బ్యాటింగ్ లైన్. హార్దిక్ పాండ్యా విల్ ఫాలో యాజ్ అన్ ఆల్రౌండర్. సో దే గట్ డీసెంట్ బ్యాటింగ్ లైన్. బట్ రోహిత్ ఇన్క్లూజన్ అనేది మీరు అన్నట్టుగా కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నాను. ఐ థింక్ ఈ విల్ ప్లే టుడే అనిపిస్తుంది. సో ఇఫ్ హీ ప్లేస్ దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. మీరు అన్నట్టు రోహిత్ శర్మ గత మ్యాచ్ల్లో చూసినట్టయితే తన ఆట తీరు సరిగ్గా లేదు సార్. మరి ఈ మ్యాచ్ లోనైనా అతను ఇంకా మెరుగుపరిచి మంచిగా ఆడే ఛాన్స్ ఉందా? ఎందుకంటే చాలా ప్రెజర్ ఉంది రోహిత్ శర్మ పైన, ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. రోహిత్ శర్మ పైనే కాదు షాలిని, ఎప్పుడు కూడా గ్రేట్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక 1 మ్యాచ్ 2 మ్యాచెస్ సరిపోతాయి మళ్ళీ ఫామ్ ను రాబట్టుకోవడానికి. బికాస్ అందుకని అంటుంటాం కదా, క్రికెట్ లో ఒక ప్రావర్బ్ మనం ప్రతిసారి అంటూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం, అందరికీ తెలిసిందే అది. ఫామ్ అనేది టెంపరీ, క్లాస్ అనేది పర్మనెంట్ గా ఉంటది. బట్ ఒకటేంటంటే రోహిత్ శర్మ గతంలో ఉన్నట్టు అంత ఎఫెక్టివ్ అది కనబడట్లేదు అతని బ్యాటింగ్ లో ఈ మధ్య కాలంలో లేదు. బికాస్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా we saw only 1 innings and against England కూడా ఒక సెంచరీ సాధించాడు. బట్ ఇట్స్ నాట్ బిన్ దట్ మచ్ ఎఫెక్టివ్ యాక్చువల్లీ వాట్ ఈస్ నోన్ ఫర్. బికాస్ రోహిత్ శర్మ బ్యాట్ పడుతున్నప్పుడల్లా 10 సార్లు ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే మ్యాచెస్ ఆడితే అందులో కనీసం మీకు ఒక 4 సెంచరీలు ఉంటాయి. T20 మ్యాచెస్ లో కూడా 10 సార్లు అతను ఆడినట్లయితే అవుట్ ఆఫ్ 10 కనీసం మీకు ఒక 4-5 50s ఉంటాయి. సో దే ఇస్ సచ్ అ ప్లేయర్ యాక్చువల్లీ. బట్ ఉంటది ప్రతి వాళ్ళకు కూడా ఎంత గ్రేట్ ప్లేయర్ కన్నా కానీ కొంచెం ఫామ్ ఇబ్బంది ఉంటది. తర్వాత ఎవ్రీబడి గోస్ త్రూ లైఫ్ లో మనం ఎలానైతే అన్ని చూస్తుంటాం కష్టాలు సుఖాలు. సో ఇట్ ఈస్ క్రికెట్ అనేది కూడా అదే నేర్పుతుంది. క్రికెట్ లో కూడా ఎక్కువగా చూస్తుంటాం టుడేస్ హీరో విల్ బి టుమారో జీరో కావచ్చు, టుడేస్ జీరో మేబీ టుమారో జీరో కావచ్చు. మనం చూడలేదు షాల్ని, ఈశాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత నెక్స్ట్ 3 మ్యాచెస్ ఎట్లా ఆడాడు, నెక్స్ట్ 4 మ్యాచెస్ ఇస్ నాట్ బిన్ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. ఈవెన్ ఎస్టర్డే ఆల్సో 17 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయిపోయాడు. బట్ సడన్ గా ఫామ్ లో లేని వాళ్ళు ఒక్కోసారి సడన్ గా పుంజుకొని కూడా రన్స్ స్కోర్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గేమ్ యాక్చువల్లీ. ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టనిటీస్. సో ప్లేయర్స్ లైక్ రోహిత్ శర్మ కెన్ గెయిన్ ఫామ్ ఎనీ టైమ్ యాక్చువల్లీ. అలాగే మరి ముంబై టీం ఏమేం మెరుగుపరుచుకుంటే అంటే విజయానికి దగ్గరగా ఉండే ఛాన్స్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పవర్ ప్లే ను చాలా ఉపయోగించుకోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ వికెట్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒకటి స్కోరింగ్ రన్స్ ఆల్సో. బికాస్ వాళ్ళకి ఇప్పటివరకు ఓపెనర్స్ ఒక మంచి స్టార్ట్ ఇవ్వలేదు. మనం చూసాం రోహిత్ ఆడుతున్నప్పుడు కానివ్వండి, రిగల్టన్ కూడా ఇంకా పూర్తిగా ఒక మ్యాచ్ లో కోల్కతా అగైన్స్ట్ హి వాస్ గుడ్ బట్ కన్సిస్టెన్సీ లేదు. అతని చాలా హోప్స్ తోటి ఈ సంవత్సరం తీసుకున్నాడు. ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్ యాక్చువల్లీ, బిగ్ హిటర్ ఆఫ్ ద బాల్ అండ్ హి లవ్స్ టు ప్లే స్పిన్నర్స్ ఆల్సో. సో ఇంకా అతని నుంచి రియల్ ఫామ్ చూడలేదు. అండ్ జాక్స్ కూడా పూర్తిగా ఇంకా వాళ్ళకు సెట్ కాలేదు అసలు యాక్చువల్ గా. సో ఓన్లీ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మాత్రమే కొంచెం మంచి ఫామ్. థర్డ్ ఆఫ్ కోర్స్ వాజ్ ఆల్సో గుడ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. బట్ అదర్వైజ్ ఇంకా ముంబై బ్యాటింగ్ వాట్ దే ఆర్ నోన్ ఫర్ అది ఇంకా చూడలేదు మనం అసలు యాక్చువల్గా. వాళ్ళ మెయిన్ ఏంటంటే వాళ్ళు బౌలింగ్ లో ఎంత స్ట్రెంత్ ఉంటుందో బ్యాటింగ్ లో కూడా అలాగే స్కోర్ చేస్తుంటారు. దే ఎంటర్టైన్ ఏ లాట్ యాక్చువల్లీ. బట్ దట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హెస్ నాట్ బీన్ గివెన్ టు ద క్రౌడ్. సో అక్కడ ఒకటి కనపడింది బ్యాటింగ్ లో. అండ్ బౌలింగ్ లో కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టు షాన్ని దే నాట్ గెటింగ్ వికెట్స్ యాక్చువల్లీ. పవర్ ప్లే లో మీకు ఎప్పుడైతే వికెట్స్ లభించవో opposition మీకు they will take advantage of that. So excepting against Kolkata మిగతా అన్ని మ్యాచెస్ లో కూడా వాళ్ళ బౌలర్ స్ట్రగుల్ అయినాయి. ఈవెన్ బోల్ట్ కూడా చాలా స్ట్రగుల్ అయినాడు. దీపక్ చహర్ కూడా, దీపక్ చహర్ వి ఆల్ నో వెన్ హి ప్లేడ్ ఫర్ చెన్నై. అసలు యాక్చువల్ గా ధోని అయితే కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎక్కువగా ఆడాడు అతను.
సో అప్పుడు ప్రతిసారి కూడా మాక్సిమం ఈవెన్ 4 ఓవర్స్ కూడా కంటిన్యూస్ గా వేసినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. బికాస్ దే యూస్ టు కీప్ హోప్స్ ఆన్ హిమ్ అండ్ యూస్ టు డెలివర్ గుడ్స్ ఆల్సో. అండ్ అతను కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా కనబడలేదు, బట్ ఈస్ బీన్ గుడ్ యాక్చువల్లీ. బట్ యంగ్స్టర్స్ లో సత్యనారాయణ రాజును, అశ్విని కుమార్ ను ఉపయోగించారు. అశ్విని కొంచెం ఎక్కువ సక్సెస్ సాధించాడు ఫస్ట్ మ్యాచ్ లోని, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 4 వికెట్స్ తోటి. అండ్ దట్స్ ఇట్. సత్యనారాయణ రాజు ఒక వికెట్ తీసుకున్నాడు ఒక మ్యాచ్ లో 1-2, బట్ అంత ఇంప్రెసివ్ గా కనబడలేదు. బట్ ఈస్ గుడ్ యంగ్స్టర్, టాలెంట్ ఉంది. బట్ బుమ్రా ఎప్పుడైతే వస్తాడనేటువంటి ఒక న్యూస్ ఈ రోజు మనం వింటున్నామో, ఐ థింక్ దట్ కెన్ డెఫినెట్లీ బూస్ట్ దేర్ మొరాల్ బూస్టర్ లాగా అయిపోతుంది. బికాస్ దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. బట్ అగైన్ శాలిని చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు, వస్తున్నాడు. మెయిన్ గా After 3 months, చూడండి, బుమ్రా. యా అబ్సల్యూట్లీ అండి. అండ్ మరొకటి ఏంటంటే అట్లా వస్తున్నప్పుడు కూడా కొంచెం అది కూడా ఉంటది, ఎందుకంటే అంత ఎఫెక్టివ్ గా కనబడరు. బికాస్ దట్ వి సా అగైన్స్ట్ అంటే విత్ సమ్ బౌలర్స్ ఆల్సో. ప్యాట్ కమిన్స్ కూడా మనం చూసాం చాలా రోజుల తర్వాత వచ్చి ఆడడం తోటి సడన్ గా కొంచెం లైన్ అండ్ లెంత్. నిన్న చాలా చక్కటి బౌలింగ్ కనబడ్డాడు. ఫస్ట్ 3 overs 14 runs 1 wicket. ఆ తర్వాత మళ్ళీ కొంచెం రన్స్ ఇచ్చాడు. బట్ ఏ బౌలర్ కైనా కానీ కొంచెం టైం కావాలి. ఇమీడియట్ గా వచ్చి వేయాలంటే అటు 2020 లాంట్లో యూ కెన్ బి హిట్ అండ్ అఫ్ కోర్స్ వికెట్స్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటది. బట్ ఎక్కువ ఛాన్సెస్ కొంచెం సెట్ కావడానికి అంటే టైం పడుతుంది ఎవరికైనా. బట్ ఫర్ బౌలర్ లైక్ బుమ్రా అంత టైం పట్టకపోయినప్పటికీ కూడా ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఆడడం అనేది కూడా ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది ఎవరికైనా కానీ. యా, అలాగే మరి ముంబై జట్టులో టాప్ ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు ఉండబోతున్నారు? సేమ్ అట్లాగే ఇప్పుడు రోహిత్ ఆడినట్లయితే రోహిత్ రికల్టన్ విల్ ఓపెన్, జాక్స్ విల్ కమిట్ నెంబర్ 1 డౌన్, సూర్యకుమార్, తిలక్ వర్మ అండ్ నమందర్ అండ్ అదే రకంగా హార్దిక్ పాండ్యా దిల్లలో మేబీ వాళ్ళకు టైం బట్టి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో ఐ థింక్ దట్స్ గుడ్ దిస్ థింగ్. అండ్ టాప్ ఆర్డర్ వాళ్ళకు 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, 3-4 రైట్ హ్యాండర్స్ ఉన్నారు. కాంబినేషన్ కూడా వర్కౌట్ కావచ్చు. మంచి రొటేషన్ చేసి రన్స్ సాధించినట్టయితే దట్ షుడ్ బి దేర్ బ్యాటింగ్ లైనప్. ఇంకా అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఉంది. రోహిత్ వచ్చిన తర్వాత రికల్టన్ తోటే కంటిన్యూ చేస్తారు. లేకపోతే మనం ఇంతకు ముందు అనుకున్నట్టు జాకబ్స్ లాంటి ఒక న్యూజిలాండ్ ప్లేయర్ ను, యంగ్స్టర్ ను, 22 year old అతన్ని తీసుకుంటారు. అతను మంచి ఫ్యూచర్ ఉంది అంటున్నారు. ఇంకా ఇంతవరకు అతను ఇంటర్నేషనల్ క్రికెట్ లో అంత పెద్ద అదేంగా ఛాన్స్ రాలేదు అతనికి. బట్ జస్ట్ ఏజ్ 22 అండ్ ఈస్ గాట్ వెరీ గుడ్ టాలెంట్ అని అందరూ అంటున్నారు కనుక వీ హావ్ టు వెయిట్ అండ్ సీ వెన్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ ఛాన్స్. యా, మీరు అంటే ఒకవేళ రోహిత్ శర్మ ఆడితే, ఒకవేళ ఆడకపోతే రోహిత్ శర్మ ప్లేస్ లో ఎవరిని తీసుకునే ఛాన్స్ ఉంది? ఐ థింక్ జాక్స్ అండ్ రికల్టన్ విల్ కంటిన్యూ ఓపెనర్ గా ఆడవచ్చు. బికాస్ జాక్స్ ఓపెన్ లో ఆల్సో మనందరికీ తెలుసు రాయల్ ఛాలెంజర్స్ ఆడాడు కూడా లాస్ట్ సీజన్ లో, అండ్ స్కోర్డ్ వండర్ఫుల్ సెంచరీ. అండ్ నమందిర్ ఆడిస్తారు. తర్వాత ఐ థింక్ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో దే హావ్ గాట్ సమ్ నేమ్స్ ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు. బట్ రోహిత్ ఆడే ఛాన్సెస్ ఈ రోజు ఎక్కువనే కనబడుతున్నాయి. అండ్ బుమ్రా విషయంలోనే బుమ్రా ఫిట్నెస్ అయితే టెస్ట్ పాస్ అయిపోయినాడు. బట్ ఓన్లీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తనకి మ్యాచ్ ప్రాక్టీస్ అనేది అది లేదు. బట్ ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి ఆడాల్సి వస్తుంది. నెట్స్ లో ఒకటి ప్రాక్టీస్ చేయడం అనేది సరిపోతుంది ఇటువంటి బౌలర్స్ కు. బట్ అంత సీరియస్ గానైతే లేదు రోహిత్ ఇంజరీ. ఈ షుడ్ ప్లే అని అందరూ అంటున్నాడు. వెయిట్ అండ్ సీ. ఓకే, మరి అలాగే మనం ఇటు బెంగళూరు టీం చూసుకున్నట్టయితే ఆ టీంలో టాప్ ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు బెంగళూరు టాప్ ఆర్డర్ ఇప్పటి వరకు పర్వాలేదండి. ఒక మ్యాచ్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హోమ్ క్రౌడ్ వాళ్ళు కొంచెం ఫెయిల్యూర్ చూసాం. కానీ దట్ మ్యాచ్ ఐ వాస్ దేర్ వాచింగ్ దట్ మ్యాచ్ లైవ్ ఇన్ బెంగళూరు. లవ్లీ బ్యాటింగ్ వికెట్ పైన వాళ్ళు ఒక మంచి స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయినారు. బికాస్ విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ కావడం. బట్ అదర్వైజ్ వాళ్ళ టాప్ ఆర్డర్ లో మీకు ఐ థింక్ సాల్ట్ అండ్ కోహ్లీ కాంబినేషన్ చాలా చక్కగానే వర్కౌట్ అయింది. అండ్ మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు ముఖ్యంగా. దట్ ఈస్ వాట్ దే వాంట్ ఆల్సో. వి సా అగైన్స్ట్ చెన్నై, వి సా అగైన్స్ట్ కోల్కతా. ముఖ్యంగా ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడే వాళ్ళు 170 ఈజీగా ఎఫర్ట్లెస్ గా చేంజ్ చేశారు. ఆ తర్వాత చెన్నై అగైన్స్ట్ కూడా మంచి స్కోర్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత అఫ్ కోర్స్ గుజరాత్ అగైన్స్ట్ కొంచెం స్ట్రగుల్ అయినారు బ్యాట్ తోటి. అండ్ అక్కడ కొన్ని కొంచెం ఎక్స్పోజర్ అనేది కనబడింది బికాస్ సడన్ కొలాప్స్ అనేది. బట్ మీకు పటికల్ కూడా మంచి ఫామ్ లోనే కనబడ్డాడు. మంచి రన్స్ స్కోర్ చేస్తున్నాడు వాళ్ళకు. అండ్ పటిటర్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్ ఫర్ దెమ్. బట్ మా మెయిన్ గా ఏంటంటే వాళ్ళకు లివింగ్ స్టోన్ నుంచి ఇంకా నాట్ లైక్ లివింగ్ స్టోన్ అండి. లాస్ట్ మ్యాచ్ లో 50 సాధించడం దట్ వాస్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్ ఇన్నింగ్స్ ఏం కాదు. ఎందుకంటే మంచి బ్యాటింగ్ వికెట్ పైన కపుల్ ఆఫ్ లైవ్స్ వచ్చాయి. స్ట్రగుల్ అయినాడు. అండ్ టిమ్ డేవిడ్ ఆడిస్తున్నారు. టిమ్ డేవిడ్ అఫ్ కోర్స్ ఇస్ ఎ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్. కొన్ని రన్స్ స్కోర్ చేశాడు లాస్ట్ మ్యాచ్. బట్ నేనేమనుకుంటానంటే టాప్ ఆర్డర్ ఎప్పుడైతే మీకు కొన్నిసార్లు మీరు స్టార్ట్ మంచిగా లభించదు, ఇటువంటి ప్లేయర్స్ పైన చాలా ఎక్కువగా డిపెండ్ అవుతారు. సో ఈ రోజు ఏమన్నా వాళ్ళు మరి మార్పు చేస్తారా? విల్ దే గో విత్ టిమ్ డేవిడ్? బికాస్ టిమ్ డేవిడ్ లాస్ట్ సీజన్ వరకు ముంబైకి ఆడాడు. అండ్ ముంబైకి అతనికి ముంబై ఇస్ నాట్ ఎ న్యూ ప్లేస్ టు హిమ్ ఆల్సో. బికాస్ ఇన్ ముంబై మెనీ టైమ్స్ ముంబైకి ఆడుతున్నప్పుడు కొన్ని మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు చివరిలో వచ్చి.
ఆర్ విల్ దే గో ఫర్ బీదల్ నాడిస్తారా, లేకుంటే యునో మరొక వెస్ట్ ఇండియన్ ఆల్రెడీ ఉన్నారు అతను నాడిస్తారా? వెయిట్ అండ్ సీ, బికాస్ దే హావ్ గట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాళ్ళకు. బట్ దే మైట్ కంటిన్యూ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడే 3 మ్యాచెస్ ఒకటే జస్ట్ మ్యాచ్ ఓడిపోయినారు కనుక అంత కాంబినేషన్స్ లో మార్పు ఏం చేయాలని అనిపిస్తున్నది. బట్ ఏదైనా సడన్ చేంజ్ అయితే కావచ్చు. అండ్ కృణాల్ పాండ్యా వరకు వాళ్ళకి లైనప్ ఉందండి. కృణాల్ పాండ్యా ఆల్సో ఈ ప్లేడ్ లాట్ ఆఫ్ seasons for Mumbai. We all know Shalini, and that too, brothers' performance used to be fantastic actually. బ్రదర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక బ్రదర్ బౌలింగ్ చేసినప్పుడు ఒక బ్రదర్ క్యాచ్ చేసుకోవడం, ఒక బ్రదర్ ఆడుతున్నప్పుడు ఇంకొక బ్రదర్ ఆడి పార్ట్నర్షిప్స్ కూడా నమోదు చేశారు లోవర్ ఆర్డర్ వాళ్ళు. సో తనకు కూడా ముంబై ఏం కొత్త కాదు. తర్వాత ఐ థింక్ ఈ షుడ్ ప్లే కీ రోల్ ఇన్ ముంబై టుడే. యా, మరి అలాగే ఇటు హిట్మెన్ అలాగే కింగ్ కోహ్లీ మధ్య వాళ్ళ ఆట తీరు ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరి మధ్య? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా శాలిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎటువంటి గ్రేట్ ప్లేయర్స్ కైనా కానీ ఎవరికైనా కానీ వాళ్ళకు పెద్ద టైం అనేది పట్టదు ఫామ్ లో రావడానికి. జస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది వికెట్ పైన. రోహిత్ ఆడినట్లయితే ఈవెన్ కోహ్లీకైనా కానీ ఫస్ట్ మ్యాచ్ లో చూసాం కోహ్లీ చాలా చక్కగా ఆడాడు. లాస్ట్ లో సెకండ్ మ్యాచ్ చెన్నై అగెన్స్ట్ కూడా చాలా చక్కగా. బట్ అతని నుంచి అసలు యాక్చువల్ గా 50s 30s 40s కంటే కూడా ఎవ్రీ టైమ్ దే ఎక్స్పెక్ట్ బిగ్ 100s ఫ్రమ్, బికాస్ ఈస్ నోన్ ఫర్ దట్. ఇప్పటికీ మన అందరికీ తెలుసు ఐపీఎల్ చరిత్రలో కూడా 8 సెంచరీలు సాధించినటువంటి వీరుడు అతనే విరాట్ కోహ్లీ. అండ్ రోహిత్ కూడా మంచి రికార్డు ఉంది, సెంచరీలు ఎక్కువగా చేస్తుంటాడు, బిగ్ సెంచరీస్. ఈవెన్ వన్ డే మ్యాచెస్ లో 2-3 డబుల్ సెంచరీస్ ఉన్నాయంటే జస్ట్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ ప్లేయర్ ఒకసారి ఆడుతున్నట్లయితే. ముంబైకి లీడ్ చేస్తున్నప్పుడు అయితే అతడు ప్రతిసారి కూడా రన్లు స్కోర్ చేసి క్యాప్టెన్సీ చేసి మ్యాచెస్ గెలిపించేవాడు. బట్ అటువంటి రోహిత్ ను అలా చూడలేకపోతున్నాం అంటే రియల్ గా కొంచెం ఫ్యాన్స్ కు డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. బట్ నేనేమనుకుంటానంటే ఒక 1-2 innings సరిపోతాయి వాళ్ళకు మంచి ఫామ్ రాబట్టుకోవడానికి. కోహ్లీ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్, కోహ్లీకి ఏం ప్రాబ్లం లేదండి. కోహ్లీ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. అండ్ కోహ్లీ ఈస్ ఫీల్డింగ్ లైక్ యూస్ టు ఈ ఆల్వేస్ ఫీల్డ్స్, అలాగే ఫీల్డ్ చేస్తున్నాడు. అద్భుతమైనటువంటి ఎక్సుబరెన్స్ కనబరుస్తూనే ఉన్నాడు. సో ఐ థింక్ వాళ్ళిద్దరూ ఇంకా ఐపీఎల్ ఆడుతూ ఉండడం అనేది చాలా మంచి న్యూస్ యాక్చువల్లీ. ఇంకా కోహ్లీకి అయితే కపుల్ ఆఫ్ ఇయర్స్ లెఫ్ట్ ఉంది. బట్ రోహిత్ శర్మకు మేబీ ఇంకా ఎంతవరకు కొనసాగుతాడో మనం చూడాలి. బట్ ఐ థింక్ వాళ్ళు ఆడినంత వరకు నేను అనుకుంటాను హీరోస్ గానే ఉంటారు. అండ్ వాళ్ళ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటూనే ఉంటాయి షాలిని. యా, మరి అలాగే ఇటు మన బెంగళూరు టీం యొక్క బలాబలాలంటే ఏం చెప్తారు మెయిన్ గా ఆ టీం యొక్క? బెంగళూరుకు ఇప్పుడు మీరు చూడండి, ముంబైకి మీకు బోల్ట్ ఈ రోజు బుమ్రా అంటే బుమ్రా ఎలానైతే ఉన్నారో, మీకు బెంగళూరు కూడా హేజల్వుడ్ ఉన్నాడు. హేజల్వుడ్ హెస్ బిన్ అవుట్ స్టాండింగ్ సోఫా. చాలా మంచి బౌలింగ్ కనబరుస్తున్నాడు. అండ్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు బ్యాటర్స్ కు. డెత్ ఓవర్స్ లో కానివ్వండి, ఓపెనింగ్ పవర్ ప్లే లో కానివ్వండి, వికెట్స్ తీయడం, రన్స్ కంట్రోల్ చేయడం, ఈస్ డన్ దట్ వెల్ యాక్చువల్లీ. అండ్ పువన్ ఎగ్జాంపుల్, కొంచెం కొత్తగా ఉన్నప్పుడు మూవ్ అయినట్లయితే ఈ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ యాక్చువల్లీ, బికాస్ ఈ మూవ్స్ ద బాల్ అండ్ ఈస్ మూవింగ్ దట్ ఆల్సో. అండ్ అతను సమ్ గుడ్ క్రికెట్ లెఫ్ట్ అని చెప్పి నిరూపిస్తున్నాడు భువనేశ్వర్. అండ్ వాళ్ళకు దయాల్ కూడా మంచి అదే ఉన్నాడు. అండ్ కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ స్పిన్ విభాగం, లివింగ్ స్టోన్ ఒక పార్ట్ టైం స్పిన్నర్ గా వస్తారు. సో ఒక ఐకానిక్ స్పిన్నర్ లేకపోవడం ఇన్ ద సెన్స్ లైక్ కుల్దీప్ యాదవ్ కానివ్వండి, యజువేంద్ర చహల్ కానివ్వండి, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జడేజా అట్లా లేకపోవడం అది. బట్ కృణాల్ పాండ్యా కెన్ బి ఎఫెక్టివ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. అండ్ శ్రేయాస్ శర్మ పైన కొంచెం ఈ రోజు కొంచెం ఎక్కువ అది ఉండాలి, బికాస్ when he turns the ball well. So we have to wait and see how he bowls today. యా, అలాగే మనం చూసుకున్నట్లయితే అటు లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే ఇటు ముంబై కేవలం 12 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. సో మరి ఈ రోజు ముంబై గెలిచే ఛాన్స్ ఉందా? ఆ మ్యాచ్ లో అసలు యాక్చువల్ గా తిలక్ వర్మ విషయంలో కూడా ఒక కొంచెం చిన్న కాంట్రవర్సీ చూసాం మనం. అంటే అతను ఎందుకు రిటైర్డ్ అవుట్ కావాల్సి వచ్చిందని అందరూ అన్నారు. బట్ హార్దిక్ పాండ్యా అండ్ జయవర్ధన్ కోచ్ క్లియర్ చెప్పారు కూడా, బికాస్ అతనికి చిన్న ఇంజరీ ఉంది. అండ్ అది కాక ఈ వాజ్ నాట్ టైమింగ్ ద బాల్ వెల్. కొంచెం స్ట్రగుల్ అవుతున్నటువంటి సమయంలో అలా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికి కూడా సిచ్యువేషన్ చాలా టఫ్ గా మారింది. 7 balls 24 runs అంటే ఎవరికైనా కష్టం. సో అసలు యాక్చువల్ గా కొంచెం మిడిల్ ఓవర్స్ లోనే వాళ్ళు కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నారు. మీరు అన్నట్టుగా 152 for some 2-3 నుంచి వాళ్ళు కొలాబ్స్ కావడం చూసాం. సడన్ గా కపుల్ ఆఫ్ వికెట్స్ కోల్పోవడం చూసాం. అంత పెద్ద ఎక్కువ వికెట్స్ ఏం కోల్పోలేదు. బట్ ఆ 1-2 వికెట్స్ ఆ ఫేజ్ లో కోల్పోయే సమయానికి వాళ్ళకి సడన్ గా ప్రెషర్ అనేది వచ్చింది. అండ్ రతి బోల్డ్ వెల్ ఫర్ మన ఆ పర్టికులర్ మ్యాచ్ లో చాలా కంట్రోల్ చేశాడు. అండ్ అదర్వైజ్ కంఫర్టబుల్ గా వికెట్ సాధించే వాళ్ళకి. ఈవెన్ ఐ థింక్ లాస్ట్ 4 overs లో 48 runs 6 wickets అంటే ముంబై లాంటి టీం కు ఇట్ షుడ్ ఓపెన్ జస్ట్ లైక్ కేక్ వాక్ లాంటి విక్టరీ ఉండాలి. బట్ ఎప్పుడైతే ఒక వికెట్ కోల్పోతారో, అంటే ఆడుతూ ఉన్నటువంటి బ్యాటర్ అవుతారు, సడన్ గా మళ్ళీ కొత్త బ్యాటర్ రావడానికి వచ్చిన బ్యాటర్ కొంచెం
ప్రాబ్లం ఉంటుంది, అంటే సెట్ కావడానికి కానీ అప్పుడప్పుడు అఫ్కోర్స్ ద మూమెంట్ కొనసాగిస్తుంటారు, అప్పుడప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. బట్ అదర్వైజ్ దే హ్యాడ్ ఎ గుడ్ ఛాన్స్. మీరు అన్నట్టుగా దే కేమ్ వెరీ క్లోజ్ టు విన్ దట్ మ్యాచ్ అండ్ దే లాస్ట్ దట్ ఛాన్స్ అబ్సల్యూట్లీ. యా, మనం చూసుకున్నట్టయితే ఐపీఎల్లో వాంకాడే స్టేడియంలో అయితే సగటు స్కోర్ ఇటు 119 పరుగులుగా ఉంది. సో మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎంత స్కోర్ చేసే ఛాన్స్ ఉంది? ఐ థింక్ అదేనండి, మీకు ఎప్పుడు కూడా ముంబై వికెట్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. లాస్ట్ మ్యాచ్ లో ఒక చిన్న స్కోర్ చూడవచ్చు, కానీ నేను అనుకుంటున్నాను ఈ రోజు అయితే ఒక రన్ స్కోరింగ్ రన్ ఫెస్ట్ అంటారా, రన్ స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం. యా, Okay. రికార్డ్స్ పరంగా కూడా ముంబైకి పై చేయమని ఇప్పటి వరకు, ఎందుకంటే 2015 నుంచి ఇప్పటి వరకు ముంబైలో ఆర్సీబీ గెలవలేదు కూడా. అండ్ బట్ అగైన్ వినో చెన్నైలో కూడా మనం ఏం చూసాం, 2008 నుంచి గెలవలేదు కానీ చెన్నైని 17 years తర్వాత ఓడించారు. ఢిల్లీ కూడా అట్లాగే 2010 నుంచి ఓడించలేదు ఎప్పుడు కూడా చెన్నైని. వాళ్ళు కూడా ఓడించారు మొన్న. సో ఇట్లా ఒక్కొక్కసారి అంటే రికార్డ్స్ తారుమారు అవుతుంటాయి. అండ్ ముంబైకి అఫ్ కోర్స్ అగెనిస్ట్ ఆర్సీబీ లాస్ట్ 5-6 సీజన్స్ లో కూడా మంచి రికార్డు ఉంది. అండ్ లాస్ట్ 6 సీజన్స్ లోనైతే నేను అనుకుంటాను ముంబై ఎప్పుడు కూడా ఆర్సీబీ అగెనిస్ట్ ముంబైలో ఓడిపోలేదు. సో అది స్ట్రాంగ్ గానే ఉంది. ఆ కాన్ఫిడెన్స్ అఫ్ కోర్స్ క్యారీ అవుతుందా, ఎందుకంటే మీకు ఆర్సీబీ యొక్క ఫామ్ కొంచెం బెటర్ గా కనబడుతుంది. అండ్ కొంచెం మంచి షేప్ లో ఉన్నారు ప్లేయర్స్ అందరూ కూడా. అండ్ కొంచెం ఫీల్డ్ లో కూడా ఎక్సుబరెన్స్, ఉత్సాహం కూడా కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది. అండ్ ముంబై కాన్ఫిడెన్స్ కొంచెం లోగా ఉంది కనుక ఐ థింక్ ఆర్సీబీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దట్. యా, మరొక బెంగళూరు టీంలో ఏమైనా మార్పులు చేసే ఛాన్స్ ఉందా? ఏమైనా మార్పులు చేస్తారా? ఐ డోంట్ థింక్ సో బికాస్ ఫోర్త్ మ్యాచ్ లోనే కాంబినేషన్స్ ఏమైనా చేంజ్ చేస్తారా అంటే డౌటే. బికాస్ Okay. everything has gone well for them so far, excepting one defeat against Gujarat in front of their home crowd. ఓకే. బట్ ఓవరాల్ గా చూసినట్లయితే వాళ్ళ కాంబినేషన్స్ ఇప్పటివరకు వర్కౌట్ అయ్యాయి. బట్ నేనేమనుకుంటానంటే వాళ్ళకి ఒకటే ఆప్షన్ ఏంటంటే డేవిడ్ ప్లేస్ లో వెస్ట్ ఇండియన్ ను తీసుకొని వస్తారా, ఆర్ లేకుంటే బీదర్ ను తీసుకొని వస్తారా, అదొకటే ఛాన్స్ కనబడుతుంది. కానీ బట్ మైట్ కంటిన్యూ. డేవిడ్ ను కూడా డ్రాప్ చేయకపోవచ్చు బికాస్ లాట్ ఆఫ్ క్రికెట్ ఈ ప్లేడ్ ఇన్ ముంబై కనుక అతనికి కొంచెం కండిషన్స్ కూడా తెలుసు. అండ్ అదొకటే ఛాన్స్ కనబడుతుంది. బట్ దట్ ఈస్ అగైన్ దే డెసిషన్. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజెస్. యా, మరి ఇటు మన బెంగళూరు టీం యొక్క మెయిన్ వీక్నెస్ ఏంటి ఆట తీరులో? అంటే ఎలాంటి ఆట తీరు వాళ్ళు చేంజ్ చేస్తే బాగుంటుంది ఆ టీం? ఒకటి చూడండి, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం స్ట్రగుల్ అయినారు అండ్ లాస్ట్ మ్యాచ్ లో. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ చెన్నై అగెన్స్ట్ గెలిచారు అండ్ ఒక మ్యాచ్ లో చేజింగ్ చేస్తూ గెలిచారు. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ వాళ్ళకు ఈక్వల్ గానే కనబడ్డాయి. చేజింగ్ లో కూడా వాళ్ళు కంఫర్టబుల్ గా కనబడ్డారు. సెట్టింగ్ టోటల్ అగెన్స్ట్ చెన్నై కూడా దే లుక్ కంఫర్టబుల్. బట్ ఓన్లీ అగెన్స్ట్ గుజరాతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హోమ్ క్రౌడ్ విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ కావడం, ఫిల్ షాట్ కూడా చక్కగా ఆడుతూ అవుట్ కావడం తోటి ఆ ప్రెషర్ అనేది కనబడింది. పెద్ద స్కోర్ చేయలేకపోయారు. అక్కడనే కొంచెం స్ట్రగుల్ కనబడింది ఆ మ్యాచ్ లో. బట్ దే గట్ ఎ గుడ్ దిస్ థింగ్ అండి. ఈవెన్ వాళ్ళకు జితేష్ శర్మను కూడా మనం మర్చిపోయినాం. జితేష్ శర్మ కూడా చాలా వండర్ఫుల్ వికెట్ కీపర్ బ్యాటర్, చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. సో నాకు డీప్ బ్యాటింగ్ అయినప్పుడు. అండ్ ఇప్పుడు లోకల్ ప్లేయర్స్ లో పడికల్ అండ్ జితేష్ శర్మ ఈ ముగ్గురులో ఎవరు రాణించా గానీ దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. బట్ నాకేమనిపిస్తుంది అంటే లివింగ్ స్టోన్ లాంటి ప్లేయర్లను కొంచెం టాప్ ఆర్డర్లో తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్ కూడా కొంచెం ఆ మిస్టేక్ చేస్తుంది. హెడ్మెన్ చాలా లోగా ఆడించి అతను వచ్చే సమయానికి ఎక్కువ రన్స్ స్కోర్ చేసే అవకాశం ఉండకపోవడం. అండ్ అట్లాగే కొన్ని టీమ్స్ కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ ను బాగా డీప్ గా ఆడించినట్టు వాళ్ళకి ఆ ఛాన్స్ లభించడం లేదు. సో లివింగ్స్టన్ కొంచెం టాప్ ఆర్డర్లో వచ్చినట్లయితే ఐ థింక్ దట్ కెన్ వర్క్అవుట్ ఫర్ దెమ్ ఆల్సో. బట్ దట్ ఈస్ ద డెసిషన్ దే హావ్ టు టేక్. యా, మరి చివరిగా ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఈ రెండు జట్లలో ఏ జట్టుకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఐ థింక్ ఆర్సీబీస్ కాన్ఫిడెన్స్ ఈజ్ కొంచెం ఎక్కువ హైగా ఉంది అండ్ ముంబై కొంచెం లోగా ఉన్నారు. బట్ అగైన్ ముంబై ప్రతిసారి కూడా లోగానే స్టార్ట్ చేసి వాళ్ళు పీక్ ని అందుకుంటారు. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ముంబై ఇన్ ఐపీఎల్స్ యాక్చువల్లీ. అండ్ లూజింగ్ 5-4 matches కంటిన్యూస్లీ, ఆ తర్వాత కమింగ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, విన్నింగ్ matches on trot 6-7 and then winning the title has also happened with them. And Royal Challengers విషయంలో కూడా లాస్ట్ ఇయర్ చూసాం మనం, ప్లే ఆఫ్ లో వెళ్ళడానికి ఓడిపోతూ లాస్ట్ 6 matches గెలిచారు. సో 2 are tough teams యాక్చువల్లీ. బట్ స్లైట్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే ముంబై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోమ్ క్రౌడ్ ఆడుతున్నప్పటికీ కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచారు కానీ కలకత్తా అగెన్స్ట్. బట్ దే విల్ ఫేస్ ఇట్ టఫర్ టుడే అగెన్స్ట్ ఆర్సీబీ. నాకు అట్లా అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సుధీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.